యాగశాల ఏర్పాట్లతో ఆలయంలో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విశాలంగా గాలి వెలుతురు సమృద్ధిగా వచ్చేలా నిర్మించిన యాగశాలలో భక్తులు ఎంతో ప్రశాంతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనుకుంటున్నారు. హోమగుండాల వద్ద కూర్చునేందుకు పూజా సామాగ్రి వినియోగానికి ఆలయ అధికారులు చేసిన క్రమబద్దమైన ఏర్పాట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హోమాల్లో పాల్గొనేలా ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు సంప్రదాయ బద్ధతను కూడా కాపాడటం విశేషంగా నిలిచింది. మొత్తానికి భక్తిమయ వాతావరణంలో యాగశాల అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నుంచి కూడా మనం సప్తశ్రీ ప్రథమ అధ్యాయం అనేది ప్రారంభం చేసుకోవడం. ఈ అధ్యాయము ప్రథమ చరిత్రము ప్రథమ అధ్యాయము రెండు కూడా ఇదే. ఈ అధ్యాయానికి మహాకాళీశ్వరుడు ఒక అమ్మవారు భావిస్తూ ఉంటుంది. పూర్వం ఒకనొక సమయంలో సుమేధ మేధయోధన్య అంటే మేధావిషి అయినటువంటి ముని మహాతపస్సు